హాయ్ ఫ్రెండ్స్, శోభారాణి కొప్పోలు యూట్యూబ్ ఛానల్ అండి. మరి రొయ్యలు కర్రీ చేసుకుందామని ఉప్పు పసుపు వేసి నీట్గా కడిగి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. వేసుకుందాము. ఇప్పుడు పసుపు వేసుకుంటున్నామండి. వేసుకుందాము. ఉప్పు పసుపు కారం వేసుకున్నామండి. రొయ్యలు ఫ్రెష్గా కడిగి పెట్టుకొని అల్లం 1 స్పూన్ వేసుకుందామండి. ఇదంతా మంచిగా కలుపుకుందామండి. ఉప్పు పసుపు కారం అన్నీ వేసుకున్నాం. అల్లం పేస్ట్ మంచిగా కలుపుకొని స్టవ్ మీద పెట్టుకుందామండి. స్టవ్ మీద పెట్టి ఉడికించుకుందామండి. నీసోసన పోయే వరకు కొంచెం బాగా ఫ్రై అవనిద్దాము. ఆనియన్, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, టమోటాలు ఇవన్నీ నీట్గా కడిగి కట్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మంచిగా ఉడుకుతున్నాయి రొయ్యలు. ఉప్పు పసుపు అల్లం పేస్ట్లో మంచిగా బాగా ఉడుకుతున్నాయండి. ఉడకనిద్దాము. చూడండి ఇందాక ఆల్రెడీ వేసుకున్నాము, మళ్ళీ కొంచెం వేసుకుంటున్నాము. బాగా ఫ్రై అవనిద్దామండి. టమాటా కూడా వేసానండి, ఫ్రై అవనిద్దాము. అంతా నీట్గా ఫ్రై అయిన తర్వాత ఈ రొయ్యలు వేసేసుకున్నామండి. అందులో 1 స్పూన్ కారం వేసుకున్నామండి. ఆల్రెడీ ఇందాక ఉడికించుకున్నప్పుడు కారం వేసుకున్నాం కదా. ధనియాల పొడి అండి, గరం మసాలా వేసుకున్నాము. రొయ్యలు వేసుకున్నామండి. అంతా మంచిగా ఫ్రై అవనిద్దామండి. తర్వాత వాటర్ వేసుకున్నాము. వాటర్ వేసుకున్నామండి నీట్గా. ఇంకా కొంచెం సేపు ఉడకనిద్దాము చిక్కగా వచ్చే వరకు.